ఈరోజు విడుదల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఏదో రకమైన వ్యసనం నుండి నీకు విడుదల కావాలా? అక్రమమైన జీవితం నుండి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నావా? బ్లాక్మెయిలింగ్ చేయబడుతున్నావా? తెలియకుండా ఒక ఊబిలో దిగిపోయానండి దైవజనుడు, దాని నుంచి బయటికి రావాలని కోరుతున్నాను, ఎలా రావాలో తెలియట్లేదు, నా జీవితం అంతా కూడా పతనమైపోయిన స్థితిలో ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాంటి విడుదల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాద సన్నిధిలో నీకు జవాబు ఉంది. ఆయన విడుదల చేయడానికి లోకానికి వచ్చారు. మన పాపముల నుండి, మన అపరాధముల నుండి, దోషముల నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుండి ప్రభు మనల్ని తప్పించి విడిపించి తన బిడ్డలుగా మార్చుకోవాలని, క్రొత్త నిబంధనకు వారసులుగా చేయాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఈరోజు నీకు విడుదల కావాలా? ప్రభు వైపు చూడు, ఆయన సన్నిధిలో మొరపెట్టు, అయ్యా ఈ వ్యసనం నుండి నాకు విడుదల కావాలని, ఈ పరిస్థితి నుండి విడుదల పొందాలని, ఈ భయము నుండి, కలవరం నుంచి, ఆందోళన నుంచి ప్రభువా నాకు విడుదల కావాలని నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయగలిగితే దేవుని ప్రార్థన వింటున్నాడు. ప్రపంచ చరిత్రలో అనేక మందిని విడుదల చేసిన దేవుడు, బంధకాలను తెంచి కాడులు తొలగించి తన బిడలుగా చేసుకుని వారిని బలంగా వాడుకుంటున్న దేవుడు నీ జీవితంలో ఎందుకు మేలు చేయలేడు? నీ జీవితంలో ఎందుకు అద్భుతం చేయలేడు? ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తారు. నీ యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడకపోయిరి. పాపము మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది, సిగ్గును తీసుకొచ్చింది. కానీ యేసు ప్రభు వారు అవమానాన్ని దొర్లించి వేసి నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, తలెత్తుకుని జీవించగలిగే కృపను దేవుడు మనకిచ్చాడు.